ప్రభుత్వం మీద మీ అభిప్రాయం సార్? కోటి ప్రభుత్వం వచ్చినాక ప్రతి ఒక్క దివ్యాంగునికి కూడా నేను మా గౌరవనీయులు చంద్రబాబు నాయుడు సార్ గారు 7 దానులను మాకు ఎలిజిబుల్ చేశాడు, వాగ్దానం చేశాడు. బస్సు ఫ్రీ ఇచ్చాడు, బ్యాంకు క్లర్క్ పోస్టులు కూడా వదిలినాడు. మాకు చాలా ఆనందంగా ఉంది. మా గౌరవనీయులు ముఖ్యమంత్రి వర్యులు మాకు దివ్యాంగుల కంటే మా పట్ల అభిమానము, మా మీద అభిమానంతో చాలా సంతోషంగా మాకు అభినందిస్తున్నాడని నేను మా చంద్రబాబు నాయుడు ఏకైక మా ముఖ్యమంత్రి ఎవరంటే మన రాష్ట్రంలో ఎక్కడ లేని రాష్ట్రాల్లో మన ఆంధ్రప్రదేశ్లోనే 6,000 రూపాయలు గత చంద్రబాబు నాయుడు ప్రకటించినాడంటే మా పట్ల దివ్యాంగుల పట్ల ఉన్నాడు కాబట్టి మాకు 6,000 రూపాయల నుంచి 15,000 రూపాయల వరకు మంచానికి పరిమితమైన వాళ్ళు కూడా 15,000 రూపాయలు ఇస్తున్నాడు. మళ్ళా కిడ్నీ ప్రాబ్లం ఉన్న వాళ్ళకు 10,000 రూపాయలు ఇస్తున్నాడు. మాకు 6,000 రూపాయలు ఇస్తున్నాడు. మా ముఖ్యమంత్రి వర్యులు చాలా ఎంతో అభివృద్ధిగా మా దివ్యాంగుల పక్కన ఎంతో అభివృద్ధి చేసి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలని అదే ఒక ప్రోగ్రాం, ఇది క్రికెట్ ప్రోగ్రాంలో కూడా ఆయన స్పందించాడు. నిన్న మా ముఖ్యమంత్రి నిన్న దివ్యాంగుల దినోత్సవంలో అక్కడ పాల్గొన్నాడు. మాకు ఎంతో సంతోషంగా ఉంది. అంటే ఈ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం వచ్చాక ప్రజలకు మంచి జరుగుతున్నాయంటే చాలా ఏంటివి ఎక్కడే కానీ ఏంటివి లేకుండా ప్రతి ఒక్కటి బాగా జరుగుతున్నాయి. అభివృద్ధి పరంగా చూసుకుంటే ఎలా అనిపిస్తుంది? ప్రతి ఒక్కరు నాది ధర్మవరం నియోజకవర్గంలో బహుమానంగా తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చినాక బహుమానంగా చేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా చూసుకుంటే రాష్ట్ర వ్యాప్తంగా అమరావతి కూడా బహుమానంగా అభివృద్ధి చేస్తాడు. మా తెలుగుదేశం ప్రభుత్వం మళ్ళీ 2029 నుంచి 34 మాదే ప్రభుత్వం వస్తుంది.